అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 73. والذين كفروا بعضهم أولياء بعض إلا تفعلوه تكن فتنة في الأرض وفساد كبير. ఆయత్ నంబర్ 73. అవిశ్వాసులు ఉండొకరికి మిత్రులు. ఒకవేళ మీరు కూడా అలా ఉండకపోతే భూమిలో ఉపద్రవం ఫిత్నా మొదలవుతుంది, పెద్ద కల్లోలమే చెలరేగుతుంది. 104. అంటే అవిశ్వాసులు పరస్పరం ఎలా కలిసికట్టుగా ఉంటూ ఒకరికొకరు సహాయ సహకారాలను అందించుకుంటున్నారో అదేవిధంగా మీరు కూడా పరస్పరం అన్నదమ్ములుగా ఉంటూ ఒకరికొకరు తోడ్పాటునందించుకుంటూ మరోవైపు అవిశ్వాసుల విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే రాజ్యములో అశాంతి అలజడులు రేకెత్తే ప్రమాదం ఉంది. అదీగాక విశ్వాసులు అవిశ్వాసులు అన్ని విషయాల్లోనూ కలిసిమెలిసి ఉండటం వల్ల ధార్మికంగా షరియత్ పరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అవిశ్వాసులు ఉండొకరికి మిత్రులు అనే వాక్యాన్ని కొంతమంది విద్వాంసులు పరస్పరం వారసత్వ హక్కును కలిగి ఉంటారు అన్న భావంలో తీసుకున్నారు. అవిశ్వాసులు ఉండొకరికి ఆస్తికి హక్కుదారు కాగలరు కానీ ఒక అవిశ్వాసి ఆస్తికి హక్కుదారుడు కాలేడు. అలాగే ఒక విశ్వాసి ఆస్తికి హక్కుదారుడు కాలేడు. ఈ వారసత్వ వ్యవహారం షరియతుతో ముడిపడినది. హదీసులలో ఈ అంశం కూలంకషంగా చెప్పబడింది. వారసత్వ హక్కు విషయంలో మీరు కేవలం రక్త సంబంధాలను ప్రాతిపదికగా తీసుకొని విశ్వాసం ఈమాన్ మరియు అవిశ్వాసం కుఫ్రుకు మధ్యగల వ్యత్యాసాన్ని ఉపేక్షించినట్లయితే భూమిలో సంక్షోభం తలెత్తుతుంది, అరాచకం అవ్యవస్థలు తాండవిస్తాయి, జీవితం దుర్భరమైపోతుంది. ఆయత్ నంబర్ 74. والذين هاجروا وجاهدوا في سبيل الله والذين آووا ونصروا أولئك هم المؤمنون حقا لهم مغفرة ورزق كريم. ఆయత్ నంబర్ 74. ఎవరు విశ్వసించి స్వస్థలాన్ని విడిచి వలసపోయారో, అల్లాహ్ మార్గంలో పోరాటం సలిపారో, మరెవరు వారికి ఆశ్రయమిచ్చి ఆదుకున్నారో వారే నిజమైన విశ్వాసులు. వారి కొరకు మన్నింపు ఉంది, గౌరవప్రదమైన ఉపాధి కూడా ఉంది. 105. ఈ ముహాజిర్ అన్సార్ల ప్రస్తావన ఇంతకు ముందు కూడా వచ్చింది. ఇంతకు ముందు వచ్చిన ప్రస్తావనలో సోదర బంధం గురించి నొక్కి వక్కాణించబడింది. ఇక్కడ పరస్పర సహాయ సహకారాల శ్రేష్టత గురించి చెప్పడం జరిగింది. ఆయత్ నంబర్ 75. والذين آمنوا من بعد وهاجروا وجاهدوا معكم فأولئك منكم وأولو الأرحام بعضهم أولى ببعض في كتاب الله إن الله بكل شيء عليم. صدق الله العظيم. ఆయత్ నంబర్ 75. మరెవరు ఆ తరువాత విశ్వసించి వలసపోయారో, మీతో కలిసి పోరాడారో వారు కూడా మీవారే. కానీ దైవాజ్ఞ ప్రకారం వారిలో కొందరు మరికొందరికి బంధుత్వ సంబంధాల కారణంగా ఎక్కువ సన్నిహితులు. నిశ్చయముగా అల్లాహ్ ప్రతీదీ తెలిసినవాడు. 106. వీరు 4వ వర్గానికి చెందినవారు. ప్రాధాన్యత రీత్యా వీరు మొదటి 2 వర్గాల కన్నా ముహాజిర్ల అన్సార్ల కన్నా వెనుకంజలో ఉన్నారు. అయితే 3వ వర్గం హిజ్రత్ చేయని వర్గం కన్నా వీరిది పై చెయ్యి. 107. ధార్మికంగా ఏర్పరచబడిన సోదర బంధం ఆధారంగా ఇంతకు ముందు వారసత్వ హక్కు లభించేది. అయితే ఇప్పుడు ఈ విధానం రద్దుపరచబడింది. ఇక నుంచి బంధుత్వ సంబంధాల ప్రాతిపదికపై వారసత్వ హక్కు సంక్రమిస్తుంది.
ఆ బంధుత్వ సంబంధం రక్త సంబంధమైన అయి ఉండాలి, లేదా అత్తవారి తరపున ఏర్పడిన బంధుత్వమైనా అయి ఉండాలి. దైవాజ్ఞ ప్రకారం లేక దైవ గ్రంథం ప్రకారం అంటే భావం లౌహే మహ్ఫూజులో మొదటి నుంచి ఈ ఆదేశమే ఉంది. కాకపోతే తాత్కాలికంగా దైవ మార్గములో సర్వస్వాన్ని వదిలి వచ్చిన వారిని ఆర్థికంగా ఆదుకునే ఉద్దేశంతో ముహాజిర్లకు అన్సార్లకు మధ్య ధార్మిక సోదర బంధం ఏర్పడింది. దానివల్ల ముహాజిర్లకు ఎంతో వెసులుబాటు కలిగింది. ఆ అవసరం తీరిపోయాక తాత్కాలిక ఆదేశం రద్దుపరచబడింది. శాశ్వత ప్రాతిపదిక గల ఆదేశం చలామణిలోకి వచ్చింది. సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక అంటే ఓ అల్లాహ్, నీకు మహిమ మరియు స్తుతి. అషహదు అల్లా ఇలాహా ఇల్లా అంతా అంటే నీవు తప్ప వేరే దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. అస్తగుఫిరుక వ అతూబు ఇలైక అంటే నేను నీ క్షమాపణ కోరుతున్నాను మరియు నేను నీ వైపు పశ్చాత్తాపపడుతున్నాను.